వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పేపర్స్ మరియు టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు టోటల్ వీడియో క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం కలిపి మనం 1499 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో మీకు దీని కోసం మన యాప్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనకు వచ్చేసరికి ఇది ఆర్ఆర్బి 10/12/2018 9 నుంచి 10 గంటల మధ్య జరిగినటువంటి పేపరు. సో ఈ క్వశ్చన్ ఏంటో చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డేటా సఫిషియన్సీ. సో 1/x + 1/9 = 1/27. ఇక్కడ దీని ద్వారా x వాల్యూ వచ్చేస్తుంది కదా. సో 1 is sufficient. తర్వాత ఇక్కడ x గురించి ఏం మాట్లాడలేదు, సో దీని అవసరం లేదంటే 1 is sufficient to get answer. 5.4 into 0.0. సో 5.4 into 5 అంటే 81 వస్తుంది. ఇది ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పాయింట్స్ చూసుకోండి, ఇక్కడ 1 ఇక్కడ 5 4 మొత్తం 5 పాయింట్లు రావాలి. కాకపోతే 4 5 20 అంటే ఒక 0 వస్తుంది. అంటే ఒక 0కి ఒక పాయింట్ పోతే ఇది 4, ఇది ఒకటి 5 పాయింట్లో ఒక 0 పోతుంది కాబట్టి ఇంకెన్ని ఉంటాయంటే 4 అవుతుంది. 0.0081. చూడన్నా, రాధా మరియు రాణి మరియు రాధాలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో వాక్ చేస్తున్నారు. రాధా నార్త్ ఈస్ట్లో, నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్, తెలుగులో వచ్చేసరికి ఈశాన్యం అంటారు దీన్ని. రాధా ఈశాన్యం వైపు నడుస్తుంది. ఆమెకు ఎదురుగా ఉన్నటువంటి రాణి ఎటువైపు నడుస్తుంది అంటే ఇటువైపే కదా, అంటే ఇది సౌత్ వెస్ట్. సో తెలుగులో వచ్చేసరికి ఆగ్నేయం అవుతుంది. ఊయితూ ఆదా నైపావా, నైరుతి అవుతుంది. సో నైరుతి వైపు నడుస్తున్నట్టు. ఇంగ్లీష్లో వచ్చేసరికి సౌత్ వెస్ట్. వచ్చిన దాని ప్రకారం 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 19:26. దీంట్లో చిన్న సంఖ్య ఇదే కదా, దీనికి 2 యాడ్ చేస్తే అంటే 19x 26x. దీనికి 2 కలపంగానే రేషియో ఎంతగా మారిందంట 3:4 అవుతుంది. అయితే పెద్ద నెంబర్ ఎంత అని అడిగాడు. పెద్ద నెంబర్ 26. ఇక్కడ ఉన్నది 26లో క్యాన్సిల్ అయ్యే నెంబర్లు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ 78 అవుతుంది. సో కాబట్టి ఇది కూడా కుదరదు కాబట్టి మొత్తం చేయాల్సింది మీరు. సో చేస్తే ఎంత అవుతుందన్న 4 19 4 9 సారీ 4 2 8 4 19 ఎంత అవుతుందంటే 4 20 80 అంటే 76 అవుతుంది. 76x = 26 3 ఎంత అవుతుందన్న 78x. దీన్ని తీసుకొచ్చాను అనుకోండి 2x అవుతుంది. సో 2x = ఎంత అవుతుందని 8x ఎంత అవుతుందంటే 4. 26 4 104. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 5 7 7తో ఉన్నది ఒకటే ఒకటి ఉంది. సో నా ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఒకటి ఏమంటాడంటే 141.5 మీటర్ లాంగ్ ట్రైన్, ఒక రైలు 57 km/h వేగంతో ప్లాట్ఫారాన్ని 39 సెకండ్లో దాటిన ప్లాట్ఫారం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ప్లాట్ఫారం డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఈ డిస్టెన్స్లో x + y కింద తీసుకొని ఇది రైలు పొడవు 141.5 అండ్ ప్లాట్ఫారం ఎంత అంటే y, స్పీడ్ ఎంత అంటే 57 × 5/18 × 39 seconds. సో చేసుకున్నట్లయితే 3 6లు 3 13లు అలానే 3 19లు 3 2 మొత్తం మల్టిప్లై చేస్తే 19 5 13 /2 చేస్తే మనకు వచ్చేసరికి ఆన్సర్ 617.5 అవుతుంది. ఈ 141.5 ని తీసుకొస్తే మనకు వచ్చేసరికి ఆన్సర్ 476 వస్తుందన్న. సో దీన్ని బేస్ చేసుకుని వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మిర్రర్ ఇమేజెస్ అడిగాడు. సో దీన్ని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. కాబట్టి ఈ బేస్ చేసుకొని సేమ్ ఇదే టార్గెట్ పెట్టుకుంటే ఉన్నది ఒకే ఒకటి ఈ విధంగా ఉన్నది. జాగ్రత్త ఉన్నానా. సో ఆన్సర్ ఈజ్ దిస్. వాడు అడిగిన క్వశ్చన్ కింది వాటిలో 3 చేత భాగించే సంఖ్య ఏదని అడిగాడు. అంటే ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం 3 చేత భాగించాలి అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 10 అవుతుంది, 10 భాగించబడదు. ఇక్కడ 4 అవుతుంది, భాగించబడదు. ఇక్కడ ఎంత అవుతుంది అన్న 6 అవుతుంది. 6 భాగించబడుతుందా లేదా? సో ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ అనే పైపు 3 గంటల్లో, బి అనే పైపు 4 గంటల్లో, సి అనే పైపు
6 గంటల్లో ఖాళీ చేస్తుంది. సో జాగ్రత్త ఉన్నాను. 3కి 4కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 12. ఈ రెండేమో నింపేది, ఇదేమో ఖాళీ చేసేది. జాగ్రత్త 3 4 4 3 6 2. సో దీన్ని బేస్ చేసుకుని వాడు అడిగిన క్వశ్చన్ హౌ మచ్ విల్ టైం విల్ ద టేక్ టు కంప్లీట్. సో ట్యాంక్ మొత్తం నింపడానికే అడిగాడు. చేసినట్లయితే A + B - C కదా మనకు కావాల్సింది. 12/4 + 3 - 2 చేస్తే ఎంత అవుతుందని అంటే 7 లోంచి ఉండిపోతే 5. ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుందంటే జాగ్రత్త ఉన్నాను. వాడు ఇచ్చిన దాని ప్రకారం 12/5 hours. రాకేష్ అనేది ఒక పని 27 రోజుల్లో చేయగలడు, మరియు ఎస్ఆర్ అనే వ్యక్తి 45 రోజుల్లో చేయగలరు. సో ఇద్దరు కలిపి పని మొదలు పెట్టారు. రాకేష్ 9 రోజులు ముందుగా వెళ్ళిపోయాడు. సో రాకేష్ అయితే మొత్తం ఇస్తేర్ ఎన్ని రోజులు పని చేసింది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ రాకేష్ నన్ను 27 days, ఇస్తేరి 45 days. ఎల్సిఎం ఎంత అంటే 135. 27కి 45, 27 5 45 3. సో చివరిగా 9 రోజులు రాకేష్ వెళ్ళిపోతే ఇస్తేరేగా చేసేది. సో ఎంత అంటే రోజుకి 3 × 9, 3 9 27. 135 27 పోతే 108. ఓకేనా, 108. ఇప్పుడు ఇద్దరు అప్పచెప్పారు. రాకేష్ ప్లస్ ఇస్తేర్ చేస్తున్నట్లయితే జాగ్రత్త ఉన్నాను. రాకేష్ ప్లస్ ఇస్తేర్ ఇద్దరు కలిపి 8. సో పోతే వచ్చేసరికి ఇక్కడ మనకి 4 రోజులు మరియు చేస్తే కనుక 108/4 అంటే 4 రోజులు. ఇక్కడ కింద 4 రోజులు ఏంది, ఇక్కడ 4 7. 27/2 అంటే 13.5. అంతే కదా. ఆల్రెడీ ఇస్తేరు వాడు అడిగిన క్వశ్చన్ ఇస్తే 2 రోజులు పనిచేసాను. ఇంతకుముందు తర్వాత ఫస్ట్ 13.5 రోజులు, తర్వాత 9 రోజులు. టోటల్గా వచ్చేసరికి 22.5 days చేశాడు. చూడన్నా 5 7 9 11. సో దీన్ని బేస్ చేసుకున్న తర్వాత ఏమొస్తుంది 30. మనకు ఆప్షన్లో ఉన్నది ఇది ఒకటే ఉంది. సో దట్స్ నెక్స్ట్ వన్. వాడు ఇచ్చింది ఒక పరిభాషలో బాక్సర్ని CQIWగా రాశాడు. అంటే +1 +2 +3 +4 +5గా రాసుకున్నాడు బాక్సర్ని. అలానే BEWSW తీసుకున్నట్లయితే సో దీనికి +1 +2 +3 +4 +5 తీసుకుని యాడ్ చేస్తే సరిపోతుంది. BA ఈ +2 ఎంత అంటే C అండ్ TWకి ఎంత అవుతుందంటే T. అంతే కదా. సో సారీ నాన్న, ఇక్కడ వచ్చేసరికి సో ఆన్సర్ ఈజ్ యాక్టర్. వాడు అడిగిన క్వశ్చన్ సారీ నాన్న, ఇక్కడ పాయింట్ మిస్ అయింది. వాడు అడిగిన ఏ క్వశ్చన్ ఏంటంటే ది ఓడ్ రావడానికి దేని నుంచి వచ్చింది అన్నాడు. అంటే -1 -2 -3 -4 -5 సారీ. సో వాడు రివర్సల్ అడిగాడు క్వశ్చన్ ఇక్కడ. సో -1 -2 ఆన్సర్ ఈజ్ యాక్టర్. సో 16129 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోమన్నాడు, స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడు. సో మనకి తెలిసిన మెథడ్ ఇది ఒకటి, ఇంకోటి షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్లో చేసి ఈజీగానే ఉంటుంది. చూడండి, దీనికన్నా ముందు స్క్వేర్ ఏముంది 12. సో 12 ఆటోమేటిక్ ఇక్కడ 12తో ఉన్నది ఒకే ఒకటి ఉంది. సో 127 ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. లేదు మొత్తం కావాలంటే చూడండి 12 12 144 చేస్తే ఇక్కడ 11లో నుంచి 4 పోతే ఎంత మిగులుతుందనే 7, 5లోంచి 4 పోతే 1 ఇక్కడ. అంతే కదా. సో ఇప్పుడు రిమైనింగ్ 29. 12కి డబల్ తీసుకుంటాం 24. ఇక్కడ మనకి చివరిలో 9 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 3 3 7 7. సో 243 × 3 చేస్తే 600 వస్తుంది. అలానే ఇప్పుడు 7 × 7 పెట్టాను అనుకున్నాను. సో ఓవరాల్గా వచ్చేసరికి 7 రోజులు 14, 7 4 28, 7 7 49. సో టోటల్గా వచ్చేసరికి 1729 వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే మనకి 127. ఈ క్వశ్చన్ ఒక ట్యాంక్ 10 గంటల్లో నింపుతుంది. దాన్ని అడుగున్నటువంటి లీకేజ్ వల్ల 11 గంటలు పడుతుంది నింపడానికి. అయితే నిండుగా ఉన్నటువంటి ఆ ట్యాంక్ని అడుగునున్న ఆ లీకేజ్ ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అన్నాడు. ఇలాంటి పైన వచ్చినప్పుడు AB/A- ఒకటి నింపుతూ ఒకటి ఖాళీ చేస్తుందని వచ్చినప్పుడు AB/A- 10 గంటలు నింపుతుంది, ఇంకోటి 11 గంటలు పడుతుంది. టోటల్గా తేడా ఎంత ఇద్దరికి 1. సో మొత్తం 110. చూడండి, వాడు అడిగిన క్వశ్చన్ ఇది ఏంటంటే మిర్రర్ ఇమేజెస్. కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఉన్నది ఇది ఒకటే ఉంది. చూడండి B. సో ఆన్సర్ ఈజ్ B. 5/12 ఆఫ్ ఏ నెంబర్ 3 is 3/4. ఒక సంఖ్యలో 5/12 వంతు
ఎంత అంటే 3/4. ఆ సంఖ్య ఏది అని అడుగుతున్నాడు వాడు. సో చేస్తే జాగ్రత్త ఉన్నాను. 4 3లు 3 పైకి వెళ్తుంది 9, 3 3 9/5 అంటే 1/4/5. చూడండి 71 నుంచి 63కి 8 తగ్గుతుంది. అలానే 63 నుంచి 55కి 8 తగ్గుతుంది. -8 చేస్తే 47 వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రయాంగిల్, సర్కిల్ ఇక్కడ ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు చూస్తే సర్కిల్, స్క్వేర్ ఉంది. అంటే మనకి స్క్వేరు అట్లానే ఇంకేం ఉండాలా, సర్కిల్ ఉండాలి. స్క్వేర్ సర్కిల్ ఉండేది పైన ఇటు ఉన్నది ఇటు ఇంటర్చేంజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసరికి ఈ విధంగా ఉండాలా. సో ఆన్సర్ ఈజ్ 3. డేటా సఫిషియన్సీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క విలువ ఎంత అన్నాడు. a plus z equal to 19, z plus b equal to 12. ఇండిపెండెంట్ గా చూస్తే రాదు. రెండింటిని కలిపినా వస్తుందంటే రాదు. ఎందుకని ఇక్కడ సేమ్ వాల్యూ లేవు కాబట్టి ఆన్సర్ ఇది. నైదర్ 1 nor 2 is sufficient to get answer. హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు. దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇది చూద్దాం. 1 2 3 4 5. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అంతేనా. సో 5 వస్తుంది. ఈ పెద్దది 1 6 వస్తుంది నియర్గా. అంటే ఇక్కడ ఉన్నదేమో. సో దీని తర్వాత ఉన్న వాల్యూ 7. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ మనీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ శివాని అండ్ ప్రణీత. శివాని అండ్ ప్రణీత is 5:7. ప్రణీత్ గేవ్ 5 rupees టు శివాని అంటే 5x. ప్రణీత్ ఎవరు ఫస్ట్ ఆర్డర్. ప్రణీత్ గివ్ టు 5 rupees టు శివాని అంటే ఏమికేమో 5 రూపాయలు కలిపి ఈడికేమో 7x - 5 చేస్తే రేషియో ఎంతగా మారిందంట 3:4. శివానికి ఇచ్చాడు. ఇదేమో శివాని, ఇదేమో ప్రణీత్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ. మొత్తం మనీ ఎంత అని అడుగుతున్నాడు. సో చేస్తే 4 5 20x, 4 5 20, 3 7 21x, 3 5 15 చేస్తే ఈ 28 వస్తుంది, 15 వస్తుంది, 35 అవుతుంది ఎక్స్ వాల్యూ. అంతేనా. దీన్ని బేస్ చేసుకొని 12 × 35 వేస్తే 420 వస్తుంది. ఒక బ్యాగ్లో 50 పైసలు, 1 రూపాయి మరి 5 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. వాటి మధ్య నిష్పత్తి 2:3:5. మొత్తం డబ్బులు ఎంత అంటే 116 రూపాయలు. దాంట్లో 50 పైసల నాణ్యాలు ఎంత అన్నాడు. ఇది నాణ్యాలు, కాయిన్స్. దీన్ని విలువల్లోకి మార్చుకుందాం. 2 నాణ్యాలు ఉన్నాయనుకున్నా 50 పైసలది అంటే ఎంత అవుతుంది 100 పైసలు. 3 నాణ్యాలు ఉన్నాయనుకోండి 300 పైసలు. 5 నాణ్యాలు ఉన్నాయనుకోండి 5 రూపాయలు, 2500 పైసలు. అంతే కదా. 5 5లు 25. సో చేసినట్లయితే 2 0 2 0 2 0 క్యాన్సిల్. 1:3:25 టోటల్ 29 అవుతుంది. దీంట్లో 50 పైసలు నాణ్యాన్ని అడిగాడు. సో ఇంటూ ఇప్పుడు వాడు 116 రూపాయలు కదా ఇచ్చింది. దాంట్లో 29 4లు 4 రూపాయలు. 50 పైసలు నాణ్యాలు రూపాయికి 2 కాబట్టి ఇంటూ 2 4 రోజులు 8 నాణ్యాలు. సో ఈ క్వశ్చన్ చూడన్నా వాడు ఇచ్చిన దాన్ని బట్టి 5th టర్మ్ ఆఫ్ లెఫ్ట్ ద 8th టర్మ్ ఆఫ్ ది రైట్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 5th లెఫ్ట్ ఆఫ్ 8th రైట్. సో వచ్చేసరికి 13th ఫ్రమ్ రైట్ ఎండ్. సో ఇంగ్లీష్లో వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. తెలుగులో వచ్చేసరికి కుడివైపు నుండి 8వ అక్షరానికి ఎడమ వైపున, కుడివైపు నుండి 8వ అక్షరానికి ఎడమ వైపున 5వ అక్షరం వస్తుంది. ఇలా వచ్చినప్పుడు 8 + 5 13 ఇటువైపు తీసుకుంటాం కుడివైపుది. సో కుడివైపు నుంచి 13వ అక్షరం ఎంత అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఆన్సర్ ఈజ్ O. సో 6 చేత భాగించబడే సంఖ్య ఏదన్నాడు. 6 అంటే 2 × 3. 2 చేత అన్ని భాగించబడుతుంది. సో 2 పక్కన పెడితే ఇప్పుడు 3 చేత భాగించాడంటే అన్ని సంఖ్యలు మొత్తం అన్నాడు. 1 + 2 6 10 అవుతుంది. ఇది భాగించబడదు. 1 + 2 3. సో ఇక్కడ 8 ప్లస్ ఎంత అవుతుంది. ఇది కుదరదు. ఇది చూస్తే 3 3 3 12 అంటే చివరి 12 అన్ని భాగించబడేదే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. చూడండి ఇది సమ్ జాగ్వర్స్ ఆర్ చీట్స్, some cheetahs are leopards, and some jaguars are cheetahs, and some cheetahs are leopards. దీని ప్రకారం నో leopards are jaguar. ఇది ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది కదా నాన్న. సో ఇక్కడ ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ఇక్కడ టచ్ అవుతుంది కదా.
రెండోది ఎంత, సమ్ జాగ్వర్స్ ఆర్ లియోపార్డ్స్. సో ఇక్కడ అవ్వట్లేదు కానీ ఇక్కడ అవుతుంది. సేమ్ వర్డ్స్ ఉన్నాయి, ఒకటి అవుతుంది ఒకటి అవ్వట్లేదు. మినిమం డయాగ్రామ్ లో అవుతుంది, మాక్సిమం డయాగ్రామ్ అవ్వట్లేదు. ఇది మినిమం డయాగ్రామ్ అవ్వట్లేదు, మాక్సిమం. అంటే ఇప్పుడు ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉండాలిగా మనకి. ఆన్సర్ ఏమవుతుందంటే ఎయిదర్ 1 or 2, ఎయిదర్ 1 or 2.